అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం మృగశిర నక్షత్రం మొదటి పాదం వద్దకైతే వచ్చున్నాము. మరి మృగశిర నక్షత్రం మొదటి పాదం వచ్చి తాళరేవు గ్రామం అన్నమాట. ఇది 17వ సోమవారం. ధ్యాన భీమఖండంలో భాగంగా మనం తాళరేవు గ్రామంలో మృగశిర నక్షత్రం మొదటి పాదం వద్ద ఉన్నాము. మరి ఈ దేవస్థానం పేరు వచ్చి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానం. మరి ఈ దేవస్థానం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. భీమకాండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయ గ్రామాలలో పత్రిజీ దివ్య సంకల్పానుసారంగా 108 పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరాలు రావాలని, ప్రతి మనిషి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంతో జీవించాలని ధ్యాన భీమఖండం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో శివ శంకర శంకర శివ 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 శంభో శంకర శంభో శంకర. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి, మానవుడే మాధవుడుగా మార్పు చెందాలని. ప్రతి మనిషి హృదయంలో జ్ఞాన జ్యోతి వెలగాలి, మానవుడే మాధవుడుగా మార్పు చెందాలని. భీమ 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 భీమకాండ. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. శంభో శంభో శివ శంకర. ధ్యానమే చేయరా, పరమాత్ముని సన్నిధినే చేరరా. హర 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 శంభో శంభో శివ శంకర. ధ్యానమే చేయరా, పరమాత్ముని సన్నిధినే చేరరా. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో 108 గ్రామాలలో ఆత్మబోధనందించి, అన్ని మార్గాల కన్నా ధ్యానమే గొప్పదని, పరమాత్ముని చేర్చే దివ్య మార్గమేనని. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అనుగ్రహముతో 108 గ్రామాలలో ఆత్మబోధనందించి, అన్ని మార్గాల కన్నా ధ్యానమే గొప్పదని, పరమాత్ముని చేర్చే దివ్య మార్గమేనని. శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేనని. శాంతి సౌభాగ్యాల సాధనా యాత్రలో జ్ఞానానికి మేల్కొల్పు జ్ఞానమొక్కటేనని. భీమ 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 భీమకాండ. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. శాకాహారమే మనకు శ్రేష్టమైన ఆహారం, ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదులే. జీవులన్నీ పరమేశ్వర బిడ్డలని మరువకు, బలి అర్పణ చేత ముక్తి పొందలేవురా.
శాకాహారమే మనకు శ్రేష్టమైన ఆహారం. ఏ జీవిని చంపు తినే హక్కు మనకు లేదురా. జీవులన్నీ పరమేశ్వర బిడ్డలని మరువకు. బలి అర్పణ చేత ముక్తి పొందలేవురా. నిన్ను నీవు తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానము. జీవులను ప్రేమించుట పరమేశ్వరి తత్వము. నిన్ను నీవు తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానము. జీవులను ప్రేమించుట పరమేశ్వర తత్వము. భీమ 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 భీమకాండ. భీమకాండ శైవ క్షేత్ర జాన మహాయజ్ఞం. 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. భీమకాండ శైవ క్షేత్ర జాన మహాయజ్ఞం. 108 పిరమిడ్ల నిర్మాణ లక్ష్యం. శంభో శంభో శివ శంకర. ధ్యానమే చేయరా, పరమాత్ముని సన్నిధినే చేరరా. శివ శంకర. ధ్యానమే చేయరా, పరమాత్ముని సన్నిధినే చేరరా. కోటి పూజలు చేస్తే స్తోత్రానికి సమానం. కోటి స్తోత్రాలు చేస్తే జపంతో సమములే. కోటి జపాలు చేస్తే జ్ఞానంతో సమానం. కోటి జ్ఞానాలు చేస్తే లయంలో లయంలే. पितामह पत्री जी की, पितामह पत्री जी की, पितामह पत्री जी की, शाकाहार जगत की, ध्यान जगत की, पिरामिड जगत की ధ్యాన భీమఖండానికి जय, ధ్యాన భీమఖండానికి जय, ధ్యాన భీమఖండానికి जय. Because you are concentrated, you are breathe, excellent inhale. సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. అనునిత్యము ప్రతి జీవి, శ్వాస ఉన్న ప్రతి జీవి ధ్యానం చేయవచ్చునని, ధ్యానాన్ని తగ్గ కర్మాణం, ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవుతాయని శ్రీకృష్ణ భగవాన్ వారు 5000 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో మనకి తెలియజేస్తున్నారు. కానీ నేటి వరకు దానిని ఎవరు అనుసరించలేదు. మొట్టమొదటిసారిగా బుద్ధ భగవాన్ ఆనాపానసతిగా ఈ భూప్రపంచం మీదకి ఈ ధ్యానం అనే మాత్రం తీసుకొచ్చిన ధ్యానం అంటాం. ఉద్ధరైన ఆత్మానం ఆత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు కూడా మీతో రాదు. మీ శ్వాస మాత్రమే కడ వరకు మీలో ఉంటుంది. ఈ భూమి మీద తొలి మజిలీ శ్వాస, ఆఖరి మజిలీ కూడా శ్వాసయే. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. ఈ భూమి మీద తొలి మజిలీ శ్వాసతోటే మొదలవుతుంది, ఆఖరి మజిలీ కూడా శ్వాసతోటే ముగిస్తుంది. ఈ శరీరంలో శ్వాస వచ్చిన వెంటనే మనిషి అన్నాము. జీవం వచ్చిన వెంటనే మనిషిగా రూపాంతరం చెందాము. అదే ఈ శరీరం నుంచి ఆ శ్వాస విలువడిన రోజున శవంగా మారిపోయాం. అదే ఆఖరి మజిలీ. ఈ చావు పుట్టుబడి సమయాన్ని మనందరం సద్వినియోగం చేసుకున్నాం. పిల్లగా శ్వాస మీద ధ్యాస, శ్వాస ద్వారా ధ్యాస ద్వారా ఎవరు పడితే అవ్వద్దు. ఎంతో అద్భుతంగా సామూహిక ధ్యానం జరుగుతుంది.
ఈరోజు ఈ గ్రామంలో మనం చేసే కార్యక్రమాన్ని, ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చక్కగా మనకి అందించినటువంటి డాక్టర్ గారు వారి బృందానికి మనం అందరము అభినందనలు తెలియజేసుకున్నాం పిల్లల. అదేవిధంగా ఈ ధ్యాన భీమమండలంలో ఇది 17వ వారము. 4 నక్షత్రాలు పూర్తి చేసుకొని 5వ నక్షత్రంలో మొదటి వారం బహుశా 3వ వారంలో ఈరోజు ధ్యాన ప్రచారం చేసుకున్నాం. మనమే కూడా మనమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా. డాక్టర్ భాస్కరరావు గారు సతీమణి లోపల రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ గారు, మేడం గారు ఇద్దరిని కూడా లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. Please concentrate on your beat. When you concentrate on your beat, so many thoughts are coming. So many thoughts are coming with you. Please leave it. Please leave the position. Along with your beat. సాంప్రదాయం చేస్తున్నారు. ఒకసారి డాక్టర్ గారిని మనం ఏంటంటే ఉండి అందిస్తున్నారు మిత్రులారా. మనందరి మధ్యలో వారు కూడా ఈ ధ్యానంలో పాల్గొని ఇక్కడ జరిగే ప్రతి ప్రక్రియని గమనిస్తూ ఉన్నారు మిత్రులారా. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే వాటినే ఈ ధ్యానం. నేటి వరకు మనం జీవించిన సరికాని జీవితాన్ని వదిలిపెట్టి నేటి నుండి మన శాశ్వత జీవితాన్ని సరైన మార్గంలో ఈ ప్రకృతి మార్గంలో పంచభూత సాక్షిగా ఈ మానవ బృందాన్ని మతబృందంగా మార్చి ఉన్నత స్థితికి పోయి మాస్టర్స్ గా ఎన్నికం మిత్రులారా. ఎన్ని జన్మలు తీసుకున్నామో మనకు తెలియదు. నేటి వరకు ప్రతి జన్మలోని ఈ పంచభూతాన్ని పనసకాయ బిర్యానీ, రైతా, పన్నీర్ కర్రీ, చిక్కుడుకాయ కర్రీ, రసం, టమాటా రసం, రైసు, పెరుగు, పికిల్, వడియాలు, అప్పడాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదములు. ఈరోజు ద్రాక్షారమ్మ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకునున్న భీమకండ శైవక్షేత్రంలో భాగంగా 17వ వారం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానాన్ని మృగశిర నక్షత్ర 1వ పాదంలో తాళదేవ్ సాగర్ పిరమిడ్ తరపున ఇంటింటో ధ్యాన ప్రచారం జరిగింది. అందున 108 మంది ధ్యానులు పాల్గొన్నారు. ఈవేళ అత్యంత మాకు విశేషమైనటువంటి అనుభవాలు కలిగినట్టుగా ఆనందం కలిగింది. ఇదంతా యొక్క పిరమిడ్ సొసైటీకి
ఘనత అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ధ్యానం యొక్క విశేషత అనుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమంకి మాకు అందరూ సహకరించినందుకు ధ్యానులకు, గుప్తా గారికి, రామారావు గారికి, మా మిత్ర బృందానికి, ఎన్ఎంసి ఛానల్ వారికి మా అభినందనలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్.